నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు తాన్యా టాక్స్ టుడే. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం బంగారం. అవును, బంగారం. కేవలం మెటల్ కాదు, కేవలం ఆభరణం కాదు. మన జీవితాల్లో అది రక్షణగా నిలుస్తుంది, అదేవిధంగా అది మన నాశనానికి కారణమవుతుంది. చాణక్యుడు ఒక గొప్ప తాత్పర్యమైన మాట చెప్పాడు. బంగారం అన్ని కష్టకాలాల్లో మనిషికి రక్షణగా ఉంటుంది. మనలో కొంతమందికిది అర్థంకాని, కొంతమందికి ఇది నిజం. ఎందుకంటే మనం జీవితంలో ఎన్నో కష్టాలెదుర్కొంటాం. ఎప్పుడో ఒక సమయం వస్తుంది, అందరూ దూరమవుతారు, మిత్రులు కనబడరు, ఫోన్ కాల్స్ మిస్టవుతాయి. ఆ సమయంలో మన మాటలు వినిపించే విషయం, మన ఆశీర్వాదాలు వినిపించే విషయం కేవలం మన దగ్గరున్న భద్రతే. ఇది చాలాసార్లు బంగారం రూపంలో ఉంటుంది. చాణక్యుని మనుషుల్ని చాలా దగ్గరగా గమనించాడు. రాజుల్ని మాత్రమే కాదు, సాధారణ మనిషి జీవితాన్ని కూడా. అతని మాటలు ఇప్పటికీ నిజం. బంగారం ఉన్నవాడికి సమాజంలో మాట వినిపిస్తుంది. అతని సమస్య పెద్దది అవుతుంది. అతని సమస్య చిన్నది కాదని ఎవ్రీబడి తెలుసుకుంటారు. అదే సమస్య బంగారం లేకుండా ఉన్నవాడికి చిన్నదే, దూరంగా కనిపిస్తుంది. ఇది మనం రోజూ చూస్తున్న నిజం. మన మాటకు బరువు రావడానికి, మన జీవితంలో గౌరవం పొందడానికి మన మనసులో ఉన్న ధనం పెద్ద పాత్ర పోషిస్తుంది. కాని చాణక్యుడొక విషయం స్పష్టంగా చెప్పాడు. ఈ ప్రపంచం మొత్తం ధనంపై ఆధారపడి ఉంది. ధనం లేకపోతే జ్ఞానమున్నా కూడా మాట వినిపించదు. మన జీవితం కష్టకాలంలో బంగారం వలన స్టేబుల్ అవుతుంది. అది రక్షణ, అది భద్రత. కాని ఇది మనం మర్చిపోకూడదు. బంగారం మనల్ని నియంత్రించకూడదు. మనిషి ధనం చేతిలో ఉండకూడదు. తెలివైన మనిషి తన సంపదను ప్రదర్శించడు. అది సమాజంలో ఎన్వీ, అసత్యబంధాలను పెంచడు. అతను తన సంపదను అవసరానికి మాత్రమే వాడతాడు. చాణక్యుడు హెచ్చరిస్తాడు, బంగారం సరైన చేతుల్లో ఉంటే రక్షణ, తప్పు మనసులో ఉంటే అది కత్తిలా మారుతుంది. చరిత్రలో ఎన్నో కథలున్నాయి. స్నేహితులు శత్రువులైన కథలు, అన్నదమ్ములు విడిపోయిన కథలు, రాజ్యాలు నాశనమైన కథలు. అన్నిటికీ మూలం బంగారం కాదు, అది మీద అదుపులేని ఆశ. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం షో ఆఫ్ కల్చర్, ఈఎంఐస్, లోన్స్, లగ్జరీ లైఫ్ స్టైల్. వీటిని చూసి చాలామంది అసలు అవసరం లేని వస్తువుల కోసం బారోడ్ మనీ వాడుతున్నారు. ఈ కాలంలో చాణక్యుడు ఒక చిన్న మాట మాత్రమే చెప్పేవాడు. సంపాదించు, కాని బానిసవ్వకు. సంపాదించు, కాని అది మనల్ని నియంత్రించకుండా చూసుకో. ధనం ఉండాలి భద్రత కోసం, గర్వం కోసం కాదు. మనిషి ధనం మీద ఆధారపడకూడదు. మనిషి ధనాన్ని ఎలా వాడతాడో అది తన క్యారెక్టర్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం పర్సనల్ లెవెల్లో తీసుకురావచ్చు. మనం చిన్న చిన్న డిసిజన్స్ ఎవ్రీడే తీసుకుంటున్నాం. ఎక్కడ ఖర్చు చెయ్యాలి, ఎక్కడ సేవ్ చెయ్యాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి. అది మన ఫైనాన్షియల్ స్టెబిలిటీని, ఫ్యూచర్ సెక్యూరిటీని నిర్ణయిస్తుంది. బంగారం, క్యాష్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మనకు సపోర్ట్ స్ట్రక్చర్. అతి ఆశ, గ్రీడ్ మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మనిషి వెల్త్ కోసం డిజానెస్ట్ అయిపోతే రిలేషన్షిప్స్ డీగ్రేడ్ అవుతాయి, రెస్పెక్ట్ పోతుంది, ఇంటర్నల్ పీస్ పోతుంది. ఇది చాణక్య యొక్క టైమ్లెస్ టీచింగ్. మరి మనం ఈ విజ్డమ్ని ఎలా అప్లై చెయ్యాలి? మొదట, ధనం మన కంట్రోల్లో ఉండాలి. నిర్వాహకుడు మనం. మన భవిష్యత్తు మనం డిజైన్ చెయ్యాలి. రెండవది, సింప్లిసిటీని ఎంబ్రేస్ చెయ్యాలి. ధనం డిస్ప్లే కోసం, ఇంప్రెస్ చేయడానికి కాదు. మన బలహీనతల్ని, ఫియర్స్ని ధనంతో కవర్ చేయకూడదు. మూడవది, జెనరాసిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. బంగారం ఉండగా అవసరమైతే దాన్ని సొసైటీకి, నీడీకి, ఫ్యామిలీకి యూజ్ చెయ్యాలి. మనం సెల్ఫిష్గా ఉంటే అది మనల్ని డీగ్రేడ్ చేస్తుంది. ఇది చాణక్య నీతి మనకు చెప్తుంది. ధనం ప్లస్ వివేకం ఈక్వల్ టు భద్రత. ధనం ప్లస్ అహంకారం ఈక్వల్ టు వినాశనం. మనం ఈ విజ్డమ్ని ఫాలో చేస్తే మన జీవితం స్టేబుల్ అవుతుంది, రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి, ఇంటర్నల్ పీస్ ఉంటుంది. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. బంగారం ఇట్సెల్ఫ్ పాపం కాదు. అది కోరుకోవడం తప్పు కాదు. కాని దానికి స్లేవ్ అయిపోకూడదు. మన కంట్రోల్కు ఉండాలి. మనం ధార్మిక, మైండ్ఫుల్ ఫైనాన్షియల్ చాయిసెస్ చెయ్యాలి. ఈరోజు తాన్యా టాక్స్ టుడే నుండి మీరు తీసుకోవాల్సింది ఇదే. మీ జీవితాన్ని, వెల్త్ని, రిలేషన్షిప్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ధనం మనల్ని సపోర్ట్ చేస్తుంది. మన మనస్సు, మన డిసిప్లిన్ మనల్ని డిఫైన్ చేస్తుంది. ఈ విజ్డమ్ని అప్లై చెయ్యండి. మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మెంటల్ పీస్ అండ్ లైఫ్ డిసిజన్స్ కోసం ఈ టీచింగ్స్ని ఫాలో చెయ్యండి. ఇది తాన్యా టాక్స్ టుడే. మళ్ళీ కలుద్దాం ఇంకా ఎక్కువ మోటివేషన్, విజ్డమ్ అండ్ లైఫ్ చేంజింగ్ థాట్స్తో.